డబ్బుకు సంబంధించి మరో మంచి సలహాతో మీ ముందుకొచ్చానండి. మనలో చాలామందికి డబ్బు ఎక్కువగా ఒకేసారి రావడంతో ఏది కొనుక్కోవాలో కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా బంగారమా? భూమా? అని. అయితే ప్రపంచంలోనే మనందరికీ తెలిసిన కింగ్ ఆఫ్ స్టాక్స్‌గా పిలువబడే వారెన్ బఫెట్ గారి దృష్టిలో మాత్రం బంగారానికి ఏ మాత్రం కూడా విలువ లేదండి. దాదాపు $140 బిలియన్ అంటే 12,00,000,00,00,000 ఆయనకు ఆస్తుంది. కానీ ఆయన ఏ రోజు కూడా బంగారం మీద పెట్టుబడి పెట్టలేదు. ఎందుకంటే దానిని ఆయన డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాడు. ఆయన 2011లో గోల్డ్ కొనుక్కోకుండా గోల్డ్ మైనింగ్ కంపెనీలో పెట్టుబడి పెట్టి, పెట్టిన 6 నెలల్లోనే ఆయన పెట్టుబడిని, లాభాన్ని రెండిటిని వెనక్కి తీసుకున్నాడండి. అలాగే ఆయన సార్ మీరు స్టాక్స్ కాకుండా బంగారం కొనుక్కుంటారా? భూమి కొనుక్కుంటారా? అంటే ఆయన భూమే కొనమంటారు అని చెప్పారండి. ఎందుకంటే గోల్డ్ కంటే భూమి, వ్యాపారంపై ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారు. అవే దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయని చెబుతారు. ఎందుకంటే గోల్డ్ అనేది యావరేజ్‌గా 10% రిటర్న్స్ మాత్రమే ఇస్తుంది. అదే భూమి అయితే 10 రకాలుగా వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా దాని మీద ఇల్లు కట్టి రెంట్‌కివ్వచ్చు, లేదా షాపు కట్టి రెంట్‌కివ్వచ్చు, లేదా పొలం పనులు చేసుకోవచ్చు, లేదా వ్యాపారం చేసుకోవచ్చు, లేదంటే లీజ్‌కివ్వచ్చు. ఇంకా రకరకాలుగా వాడొచ్చండి. అదే గోల్డ్ అనుకోండి మెడలో వేసుకోవడం లేదా తాకట్టు పెట్టుకోవడం. అలాగే దాని గ్రోత్ రేట్ కూడా కేవలం 10% మాత్రమే ఉంటుంది. 10% లోపే ఉంటుంది యావరేజ్ గ్రోత్ రేట్. సో, ఇప్పుడైనా బంగారం మీద ఎక్కువ ప్రేమ ఉంటే కొద్దిగా తగ్గించుకొని, కొద్దిగా బంగారంతో సరిపెట్టుకొని, మిగిలినది పెట్టుబడి పెట్టడం లేదా వ్యాపారం చేసుకోవడం లేదా భూమి కొనుక్కోవడం చేసుకోండి. మనీ మైండ్ చూస్తున్న ప్రేక్షకులు ఇది మర్చిపోవద్దు. ఇది మీ మనీ మైండ్ చెప్తున్న మరో సూత్రం.